నమస్తే. ఇంతకుముందు ఇట్లా చెయ్యి ఉందనుకోండి ఇట్లా. ఇట్లా చెయ్యి ఉందా? ఇట్లా షేక్ అయితుంది. నరాలు ఎఫెక్ట్ అయ్యి చేతులు ఇట్లా ట్రెంబుల్ అయితున్నాయి. కాళ్ళు ట్రెంబుల్ అయితున్నాయి. ఇట్లా కూసుంటే ఇట్లా ట్రెంబుల్ అయితున్నాయి. అంటే ట్రెమర్స్ వస్తున్నాయి కాళ్ళల్లో, చేతులల్లో అనేసి డిస్కస్ చేసినాం. పార్కిన్సన్స్ ఉండొచ్చన్నాం. ట్రెమర్స్ ఉండొచ్చన్నాం. తెలవని రీజన్ వల్ల అట్లా అవుతుండొచ్చు అన్నాం. విల్సన్ డిసీజ్ అన్నాం. మళ్ళా దాని తర్వాత మనకు షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి కూడా అట్లా అయితదనేసి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? ఇన్వాలంటరీ మూవ్‌మెంట్ పెరుగుతుంది మజిల్స్‌ది. దేనివల్ల? నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల. దానికి మల్టిపుల్ రోగాలుంటాయి. అది మనం డిస్కస్ చేసినాం. ఇవాళ ఒక నరాలది ఎట్లాంటి రోగం చెప్తాను మీకు. దీనికి ఆపోజిట్. అంటే ఒక మనిషికి ఆపోజిట్ జంతు ఉంటది. అంటే అర్థం చేపిస్తున్నా మీకు. అయితే ప్రతిచర్య ఎట్లుంటది? అట్లా. అయితే ఏందంటే ఇప్పుడు ఓ పేషెంటే ఉండే. ఏమనొచ్చిర్రు మన దగ్గర? ఫుల్ డే నీరసంగా ఉంటది. ఫుల్ డే ఏముంటది? నీరసం ఉంటది. ఇట్లనే ఉంటాడు మనిషి. ఇట్లా కూర్చొని ఇట్లనే ఉంటాడు. కళ్ళు తెరవనీకి గూడా 100 సార్లు ఆలోచిస్తాడు ఇట్లా. ఇట్లా మెల్లగా తెరుస్తారు. మళ్ళా వెయిటింగ్ రూమ్ నుంచి మన క్యాబిన్‌కి ఇట్లా 4 అడుగులు ఏసుకుతే వచ్చేస్తారు. కానీ ఈ పేషెంట్ మెల్లగా ఒక్కొక్క అడుగు వేసి వచ్చిండ్రు. అంటే ప్రతి మనిషికి ఒక 10 సెకండ్లు పడతాయి అనుకోండి. ఈ మనిషికి 2 నిమిషాలు పడ్డాయి. అంటే ఎంత నీరసం ఉంటది బాడీ. మెల్లగా నడవడం, మెల్లగా మాట్లాడడం. ఇప్పుడు ఈ వీడియో మీరు 0.5 స్పీడ్ తోటి చూడండి. ఎట్లొస్తాయి మాటలు? అట్లా మాట్లాడతారు పేషెంట్లు ఆళ్ళు. ఎందుకు? నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల. మళ్ళా దాని తర్వాత స్పీచ్ అట్లనే అయిపోతది. నడక అట్లనే అయిపోతది. ఎక్కడైనా కూర్చుంటే కూడా అట్లనే అయిపోతది. మనకు చెప్తున్నారు, "సార్ ఒక్క పని చేయనీకి అయితలేదు. ఒక్క పని చేయనీకి అయితలేదు. దాహం అయితుంది. నీళ్లు ముంగటే ఉంది. లేపేసి తాగడానికి 10 సార్లు ఆలోచిస్తుండు మనిషి." ఎందుకు? అట్లా అయిపోయింది. ఈ మనిషికి ఉన్న రోగం పేరు మయస్థేనియా గ్రేవిస్. ఇది నరాలకు సంబంధించిన రోగం. ఇట్లా అయిపోతది. నీరసం పెరిగి ఏం చేతనవ్వకుండా అట్లా తయారవుతాడు మనిషి. అయితే ఈ పేషెంట్‌కి కూడా అట్లనే తయారయ్యింది. లైఫ్‌లో తగ్గదు అనేసి చెప్తారు. మళ్ళా ఇట్లా కళ్ళు తెరిచి పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆటోమేటిక్ పడిపోతాయి కళ్ళు. ఇట్లా, ఇట్లా పడిపోతుంటాయి. అయితే ఎక్కువ ఐ మసిల్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. మొత్తం బాడీని ఎఫెక్ట్ చేస్తది. మనిషి చాలా డేంజర్ పరిస్థితిలో వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్ కాజ్ రోగం ఎందుకొస్తుందో మనకు కరెక్ట్‌గా క్లియర్ కట్‌గా దీనివల్లనే వస్తుంది అనేసి మనం చెప్పలేకపోతాం. కానీ హోమియోపతిలో మందులతోటి ఇది తగ్గుతది. మీకు గూడా నీరసం బాగా పెరిగిందనుకోండి. మీకు కూడా నీరసం బాగా పెరిగిపోయిందనుకోండి. మీరేం చేయండంటే మీరు పుదీనా ఆకులు ఒక 5, కరియామాకు ఆకులు ఒక 5, తులసి ఆకులు ఒక 5 ఇవి దంచుకోండి. దంచుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసుకోండి. కలుపుకోండి. రోజొక పూట తాగండి. ఇది తాగడంతోటి ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీకు నరాలకు కొద్దిగా జర శక్తి ఇవ్వడానికి హెల్ప్ చేస్తది. జర పానం పోవడానికి హెల్ప్ చేస్తది. మళ్ళా దాని తర్వాత మీరేం చేస్తారంటే, ఒక హోమియోపతి మందు పేరు కూడా చెప్తాను. ఇట్లా నీరసంగా ఉంటది. మొత్తం రోజు లాగుతుంది బాడీ అంటే మీకు హెల్ప్ చేస్తదది. ఏంది అంటే అది మందు పేరు వచ్చేసి బెలడోనా. ఏంది? బెలడోనా. ఇది 0/3 పొటెన్సీ. పొద్దుగాల, మధ్యాహ్నం, పొద్దుమికి, నైట్ 4 పూటలు 10 గోలి, 10 గోలి, 10 గోలి, 10 గోలి ఇట్లా ఏసుకోండి. కొద్దిగా మీకు దీనితోటి రిలీఫ్ ఉంటది. అంటే మాయస్థీనియా ఉన్నోళ్ళే కాదు, ఎవరైనా ఏసుకోవచ్చు. బట్ ఇది మీకు ఇట్లా హెల్ప్‌ఫుల్ ఉంటది. నీరసం తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తది. మళ్ళా ఇంకో వీడియోలో కలుద్దాం. ధన్యవాదం.